ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలుగున్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలిగి ఉన్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అలాగే మరి దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు నమ్మదగినవి. మనుషులు మాటిచ్చి తప్పుకుంటారు, కానీ దేవుడైతే ఆయన మాట నెరవేర్చే దేవుడు కదండి. మరి ఈరోజు కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. ఈ రోజున నీ పరిస్థితులను చూసి చాలా భయపడుతున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు. ఈ పరిస్థితులు అన్నీ కూడా మనల్ని భయపెడుతూ ఉంటాయి కదా. ఏదో ఒక సందర్భంలో భయం కలుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా మరి మీ జీవితాల్లో కూడా ఎటువంటి భయాలు ఉన్నాయి? ఈ రోజున మనుషులు చూసి భయపడుతున్నారా? ఒకవేళ సమస్యలను చూసి భయపడుతున్నారా? అప్పులు చూసి భయపడుతున్నారా? రోగాలను చూసి భయపడుతున్నారా? మరి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మాకెవ్వరు తోడలేరే, ఒంటరిగా వీటిని నేను జయించలేను, నా వల్ల కాదు, ఈ సమస్యలకి పరిష్కారం కాదు, అందరూ నన్ను వదిలేశారు, నాతో ఎవ్వరు లేరు అని ఒకవేళ భయపడుతున్నారేమో కదా. ఈ పరిస్థితిలో దేవుడు కూడా నాకు తోడుగా ఉండలేదు, మరి ఆయన నాతో ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారా? ప్రియ దేవుని పిల్లలారా, మనుషులు విడిచినట్లు ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు కదండి. ఆయన వ్యక్తిగా నీకు నీ మధ్య కనపడలేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నారు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. చూడండి, ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. మన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనుషుల్లాగా వదిలేసే దేవుడు కాదు. ఆయన అంటున్నారు, నా ఆత్మ మీ మధ్య ఉంది, ఎందుకు భయపడుతున్నారు అని దేవుడు అంటున్నారు. అని కదా, ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు మన మధ్య ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. కానీ మనం ఆయన మనతో ఉండడం మనం గమనించలేకపోతుంటాం. దేవుని పిల్లారా, ఒకవేళ నువ్వు కూడా గ్రహించలేకపోతున్నావేమో, ఆయన నీ మధ్య ఉన్నాడు, నిన్ను విడిచి వెళ్ళలేదు నాన్న. ఆయన నీ మధ్య ఉండి ఆయన చెప్తున్నాడు, నువ్వు భయపడుకో. నువ్వెందుకు భయపడుతున్నావు ప్రతికూలమైన పరిస్థితులు చూసి? నేను నీ మధ్య ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు. నీకున్న ఈ పోరాటాల్లో నీకు విజయాన్ని ఇస్తా, నీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా, నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తా, నీకున్న ప్రతి అక్కర నేను తీరుస్తాను. నువ్వు ఏదైతే నేను జయించలేను అనుకున్నావో అవన్నిటి మీద నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన పిల్లలైనా దేవుని ప్రజలైనా వారిని దేవుడు ఎప్పుడు వదిలేయలేదు కదా. ఇశ్రాయేలు ప్రజలకు వారి మధ్య ఉండి వారితో ఉండి నడిచాడు దేవుడు, వారిని నడిపించాడు. శత్రువులు ఎదురవుతున్నా వారి పక్షాన్ని నిలబడ్డాడు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు, వారి పక్షాన్ని యుద్ధం చేశాడు కదా.
అదే దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. నిన్ను వదిలేయలేదు నాన్న. నువ్వు అనుకుంటున్నావు నన్ను వదిలేసాడేమో దేవుడు, అందుకే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఇంకెంతకాలం అని భయపడుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను వదిలేయలేదు, నేను నీ మధ్యనే ఉన్నాను, మరి నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను, నువ్వు భయపడుకో, నీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని ఈ ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నారు. అది వ్యక్తిగత సమస్య అయినా, రోగ సమస్య అయినా, అది కుటుంబ సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, అది కోర్టు సమస్య అయినా, భూ సంబంధమైన సమస్య అయినా, ఏదైనా కూడా దేవుడు నీకు తోడుగా ఉండి అన్నీ పరిష్కరించబోతున్నారు. కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? మరి విశ్వసిస్తావా? దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతున్నావా? అయితే మరి ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకొని మరి యేసయ్యా ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీని ఎంతమంది నమ్ముతున్నారో ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన, ఎంతమంది ఈ వాగ్దానం విన్నారో ఈ వాగ్దానం వారందరి జీవితాలను నెరవేర్చయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మమ్మల్ని వదిలేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్యల్లో మనుషులు మమ్మల్ని వదిలేసినట్లు నువ్వు మమ్మల్ని వదిలేవయ్యా. మాతో ఉండేవాడివి, మా మధ్య ఉండే దేవుడు అయ్యా. అందును బట్టి నీకు వందనాలు నాయన. ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ మీరు ధైర్యపరుస్తూ వచ్చారు, భయపడొద్దన్నారు. నీకు వందనాలు. వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి అయ్యా. అది వ్యక్తిగతంగా అయినా, కుటుంబపరమైన, వ్యాపార సంబంధమైనదైనా అయ్యా నాయన, రోగ సంబంధమైన ఏ సమస్యనైనా మీరు పరిష్కరించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, వేటినైతే మేము జయించలేము అనే వారు అనుకుంటున్నారో ఆ సమస్యల మీద విజయాన్ని బిడ్డలకి దయచేయండి అయ్యా. ప్రతి శత్రుకాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎట్టి బంధకాల్లో ప్రజలు ఉన్నారు, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, ఏ యొక్క కోర్టు కేసుతో నాయన నలిగిపోతున్నారో ఆ కోర్టు కేసు నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికే స్తోత్రాలయ్యా. నా తండ్రి, వారి బిడ్డల స్టడీస్ కోసం అయ్యా బాధపడుతున్నారేమో, వారి బిడ్డలకు మంచి చదువులు చెప్పించుకోవడానికి అయ్యా నాయన నా తండ్రి, నీ కృపా ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచిగా వారి బిడ్డల వివాహాల కొరకు భయపడుతున్నారేమో, మరి వారి వివాహాలు ఘనంగా చేయనట్లుగా నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఆత్మీయ జీవితంలో ప్రభా నా తండ్రి నాయన ఓడిపోతూ, ఒక్కొక్కసారి బలహీనమైపోతూ అయ్యా కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, వారిని ధైర్యపరచండి, లేవనెత్తండి ప్రభా. ఆధ్యాత్మికంగా వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు నాయన మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని మీరు నిండుగా దీవించి ఆశీర్వదించండి. నూతనమైన కృప, నూతనమైన ఆశీర్వాదాలతో వారిని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.